సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తాడు కాబట్టి నవంబర్ 6న అతను గణేష్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. దేవుని దర్శించుకుందామని చెప్పేసి సాయంత్రం పూట 7 నుంచి 7 గంటల 20 నిమిషాల మధ్యలో అతనికి దర్శనం చేస్తున్న సమయంలో తను 16,000 రూపాయలతోటి కొనుక్కున్న షూస్ అనేవి అక్కడ దర్శనార్థం బయట టెంపుల్ బయట వదిలి లోపలికి వెళ్ళి వచ్చేలోపు అక్కడ షూ కనిపించకపోవడం వల్ల అతను అవాక్ అవ్వడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, నేను అక్కడ షూస్ వదిలిపెట్టాను అయినా సరే కనిపించట్లేదు, నేను జస్ట్ ఒక 5 మినిట్స్ గ్యాప్లోనే ఈ విధంగా జరిగిందేమో నాకు అసలు తెలియట్లేదు, నాకు ఎలాగైనా సరే ఆ షూస్ కావాలి అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి అతను ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ కూడా ఖచ్చితంగా మీరు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నట్టు. అంటే దర్యాప్తు చేస్తారు అక్కడ ఏం జరిగింది, ఎవరు తీశారు ఏంటి అని చెప్పేసి. అంటే తక్కువ కాస్ట్ అయితే నేను ఖచ్చితంగా వదిలేసేవాడిని, కానీ అలా కాకుండా నేను ఎక్కువ డబ్బులు పెట్టేసి నాకు ఇష్టమైన షూస్ కాబట్టి నేను కొనుక్కోవడం జరిగింది అని చెప్పేసి అతను అక్కడ చెప్పడం జరిగింది. అంటే షూస్ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా, షూస్ కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేసేసి దొంగను పట్టుకుంటారా అంటే పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోలీసులు ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి తనకు ఇలా ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం జరిగింది అని చెప్పేసి కనుక పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసిన పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు కనుక ఎఫ్ఐఆర్ చేసినారు దానిపైన అంటే కంపల్సరిగా వారు దర్యాప్తు చేయాల్సిందే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిపోతుంది కాబట్టి అది నెంబర్ వచ్చేస్తుంది, నెంబర్ వచ్చింది